అయోధ్యధౌమ్యుడు తన మూడవ శిష్యుడైన వేదుణ్ణి ఇంటి వద్దనే ఉంటూ సేవ చేస్తూ ఉండమన్నాడు. వేదుడు అలా చాలా రోజులు సేవ చేస్తూ ఉన్నాడు. ఆకలి దప్పికల వల్ల, శీతోష్ణాల వల్ల కలిగే బాధలన్నీ భరిస్తూ సేవను కొనసాగిస్తూ ఉన్నాడు. ఎన్నడూ వారికి ఎదురు చెప్పలేదు. అతని గురుసేవకు సంతసించిన అయోధ్యధౌమ్యుడు, "నీకు సర్వజ్ఞత్వం లభిస్తుంది, శుభం కలుగుతుంది" అని వరమిచ్చాడు. వేదుడు బ్రహ్మచర్య ఆశ్రమం నుండి గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. అతనికి ముగ్గురు శిష్యులున్నారు. పూర్వం తాను గురుసేవలో ఉండే కష్టాలు తెలిసినవాడు కాబట్టి తన శిష్యులకు అలాంటి కష్టాలు కలగకూడదని వారిని ఎన్నడూ శుశ్రూష చేయమని గాని, పనులు చేయమని గాని చెప్పలేదు. జనమేజయుడు, పౌష్యుడు అనే రాజులిద్దరూ ఒకప్పుడు వేదుణ్ణి పురోహితునిగా ఎన్నుకున్నారు. అతను పురోహిత కార్యాల కోసం బయటకు వెళ్ళినప్పుడు అతని శిష్యుడైన ఉత్తంకుణ్ణి గృహ కార్యాల కోసం ఉపయోగించుకునేవారు. వేదుడు తన శిష్యుడైన ఉత్తంకుని ధర్మదీక్షను ప్రశంసించడాన్ని విన్నాడు. శిష్యునితో, "నీ ధర్మదీక్ష సంతోషం కలుగజేసింది. నువ్వు ఇక వెళ్ళవచ్చు. నీకు శుభం కలుగుతుంది" అనగా, ఉత్తంకుడు, "గురుదక్షిణగా మీకు ఏమి ఇవ్వాలో తెలుపమనగా" మొదట వేదుడు అంగీకరించకపోయినా తరువాత మీ గురుపత్నిని అడుగమన్నాడు. ఆమె పౌష్య మహారాజు యొక్క భార్య ధరించే చెవి కుండలాలను తెమ్మని అడిగింది. "నేటి నుండి 4వ రోజు ఆ కుండలాలను ధరించి బ్రాహ్మణులకు భోజనం వడ్డించాలనుకుంటున్నాను" అని ఉత్తంకునికి తన కోరికను తెలియజేసింది. ఉత్తంకుడు గురుపత్ని ఆజ్ఞపై ఆమె కోరిన చెవి కుండలాలు తీసుకురావడానికి బయలుదేరుతుండగా మార్గమధ్యంలో ఒక దివ్య పురుషుడు వృషభాన్ని ఎక్కి వస్తూ ఉత్తంకుని పిలిచి వృషభ గోమయాన్ని తినమని ఆజ్ఞాపించాడు. ఉత్తంకుడు దానికి నిరాకరించగా, "నీ గురువు కూడా గోమయాన్ని తిన్నాడు. ఇంకనూ ఏమీ ఆలోచించకుండా నువ్వు కూడా తినమని" అనగా, ఆ పురుషుని మాటలు అనుసరించి ఉత్తంకుడు ఆ ఎద్దు యొక్క గోమయాన్ని తిన్నాడు. తొందరలో ఆలోచించక నడుస్తూనే ఆచమనం చేసి పౌష్య మహారాజు దగ్గరకు చేరాడు. పౌష్యునికి తాను వచ్చిన సంగతి తెలిపి అతన్ని దీవించాడు. పౌష్యుడు ఉత్తంకుని రాణివాసంకు పంపాడు. కాని రాణి ఎక్కడా కనపడలేదు. ఆ విషయాన్ని రాజుకు చెప్పగా రాజు అతనితో, "పరమ పతివ్రత అయిన నా భార్య అశుభంగా ఉండేవారికి కనిపించదు" అన్నాడు. దానికి ఉత్తంకుడు తాను నడుస్తూ ఆచమనం చేసిన విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు. "నడుస్తూ ఆచమనం చేయడం నిషిద్ధం. అందుకే రాణి మీకు కనిపించలేదు" అన్నాడు రాజు. ఉత్తంకుడు వెంటనే కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్నాడు. 3 సార్లు ఆచమనం చేసి 2 సార్లు ముఖం తుడుచుకున్నాడు. తరువాత అంతఃపురానికి వెళ్ళి చూడగా ఆమె కనబడింది. అతని యోగ్యునిగా తలచి కుండలాలను ఇచ్చింది. "నాగరాజైన తక్షకుడు వీటి కోసం ఆశపడుతున్నాడు. జాగ్రత్తగా వీటిని తీసుకెళ్ళు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అతను వీటిని ఎత్తుకెళ్ళగలడు" అని హెచ్చరించింది. ఉత్తంకుడు కుండలాలను తీసుకొని వెళుతూ ఉండగా దారిలో ఒక నగ్న శపకుడు కనపడనట్లు తనను వెంబడిస్తూ వస్తున్నట్లు అతనికి తోచింది. కొంత దూరం వెళ్ళిన తరువాత ఉత్తంకుడు కుండలాలను గట్టున పెట్టి మడుగులోకి నీటి కోసం దిగాడు. అదే అదునుగా క్షపణుడు వాటిని దొంగిలించి అదృశ్యమయ్యాడు. ఆ క్షపణకుడు తక్షకుడు. కుండలాలు దొంగిలించిన విషయం తెలిసిన ఉత్తంకుడు ఇంద్రుని వజ్రాయుధ సహాయంతో నాగలోకం వరకు అతన్ని వెంబడిస్తాడు. చివరికి భయపడిన తక్షకుడు కుండలాలను ఉత్తంకునికి తిరిగి ఇచ్చాడు. ఉత్తంకుడు వాటిని సమయానికి గురుపత్నికి ఇచ్చి ఆమె ఆశీర్వాదాన్ని పొందాడు. తరువాత గురువు అనుమతితో హస్తినాపురానికి వచ్చి తక్షకుని మీద ప్రతీకారాన్ని తీర్చుకోవాలని పట్టరాని కోపంతో ఉన్నాడు. జనమేజయుడు తక్షశిలను జయించి హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. అప్పుడు ఉత్తంకుడు జనమేజయునితో, "మహారాజా, నీ తండ్రి అయిన పరీక్షిత్తును తక్షకుడు కాటు వేశాడు. కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు నీ తండ్రిని కాపాడటానికి వస్తూ ఉంటే తక్షకుడు అతన్ని వెనక్కి పంపివేశాడు. నీ తండ్రి మరణానికి కారణమైన అతని పట్ల ప్రతీకారం తీర్చుకో.
అతడు నాకు కూడా పెద్ద అపచారం చేశాడు. నువ్వు సర్పయాగం చేసి ప్రతీకారాన్ని తీర్చుకో. అది నాకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది అన్నాడు.